హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఐఎమ్ ప్రవళిక. సో చెన్నై నుంచి నేను మధురైకి వెళ్తున్నా న్యూ ఇయర్కి. సో షోలింగనల్లూరు నుంచి తాంబరం రీచ్ అయిన తాంబరం రైల్వే స్టేషన్ నుంచి మధురై రైల్వే స్టేషన్కి డైరెక్ట్ ట్రైన్స్ మనకి నైట్ అవైలబుల్లో ఉండే. సో అక్కడ అలా గప్చుప్ తినేసి ఇంకా లోపలికి స్టార్ట్ అయిపోయా. సో అండ్ తాంబరం రైల్వే స్టేషన్లో స్పెషాలిటీ ఏంటంటే స్టార్టింగే మనకి టెంపుల్ ఉండిద్ది. అండ్ తాంబరం నుంచి మధురై రైల్వే స్టేషన్కి మధురైకి జస్ట్ 5.5 hours మనము ట్రైన్ వెళ్ళొచ్చు అండ్ బస్ కూడా వెళ్ళొచ్చు. బస్ అంటే చెన్నై నుంచి కీలంబాకం నుంచి బస్ మనం ట్రావెల్ బస్సెస్ ఉంటాయి, ట్రావెల్ బస్సెస్లో వెళ్ళిపోవచ్చు. అందరికీ తెలిసిందే ట్రైన్స్ ఎప్పుడు లేట్గానే నడుస్తుంది. మాకు కూడా 15 minutes లేట్ వచ్చింది ట్రైన్. ఎట్ లాస్ట్ ట్రైన్ వచ్చింది, ఎక్కేసినాం కూడా. ఈ న్యూ ఇయర్కి మంచిగా డివోషనల్ ఫీలింగ్స్తో ఫస్ట్ అమ్మవారి దర్శనంతోనే స్టార్ట్ చేద్దామని అనుకున్నా. సో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ట్రైన్లోనే అయిపోయినాయి. హ్యాపీ న్యూ ఇయర్. ఇలా 31st నైట్ సెలబ్రేషన్ ట్రైన్లోనే అయిపోయింది నాది. మీరు మధురై రైల్వే స్టేషన్ రీచ్ అయ్యాక రైల్వే స్టేషన్లోనే మనకి ఒక ఏసీ లాంచ్ ఉండిద్ది. పర్ పర్సన్ 100 rupees per hour. మీరు అందులోనే బాత్ అన్ని ఫినిష్ చేసుకొని టెంపుల్కి స్టార్ట్ అయితే బెటర్. మధురై రైల్వే స్టేషన్ నుంచి అమ్మవారి టెంపుల్ జస్ట్ 10 minutes వాకబుల్ డిస్టెన్స్లో ఉండే. అండ్ ఇక్కడ ఆంటీ అసలు మాకు ఫ్లవర్స్ జస్ట్ అమ్ముతారు అనుకున్నాను, నేను ఇట్లా పెట్టి మరీ ఇస్తారు అనుకోలేను. అసలు చాలా బాగుండే. ఇట్లా టెంపుల్కి మేము జస్ట్ 200 meters అవే ఉండే. అసలు ఆ గోపురం చూస్తేనా అసలు ఎంత బాగుందో. మేము న్యూ ఇయర్ రోజు వెళ్ళినాం కదా, చాలా అంటే చాలా రష్ ఉండే. మాల వేసుకున్న వాళ్ళు అండ్ న్యూ ఇయర్ కదా ఆబ్వియస్గా ఫస్ట్ డే కాబట్టి చాలామంది వస్తారు. అండ్ లోపలికి మనకి ఫోన్స్ కాస్మెటిక్స్ ఏవి అలో లేవు, జస్ట్ మనీ మాత్రమే. అండ్ ఒక మంచి సజెషన్, మనం అస్సలు టికెట్ తీసుకొని దర్శనంకి వెళ్ళకూడదు, ఫ్రీ దర్శనానికి వెళ్ళాలి. బికాస్ నాకు ఫ్రీ దర్శనం అంటే ఫ్రీ దర్శనం వాళ్ళకి 1 hour అయితే నేను టికెట్ పెట్టుకొని దర్శనంకి వెళ్ళిన నాకు 7 hours దర్శనం పడింది. మేము మార్నింగ్ 8:30కి దర్శనానికి స్టార్ట్ అయితే 2:30కి మాకు దర్శనం అయిపోయింది. మేము ఇంకా రైల్వే స్టేషన్కి దగ్గరలోనే లంచ్ చేసేసి ఇంకా మేము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ తిరుపనకుండ్రం అని చాలా ఫేమస్ టెంపుల్, అక్కడికి స్టార్ట్ అయిపోయినాం. రైల్వే స్టేషన్ నుండి పెరియార్ బస్ స్టాండ్ అని, అది చాలా దగ్గర, జస్ట్ 5 minutes వాకబుల్ డిస్టెన్స్లోనే ఉండిద్ది. అక్కడ 5C అనే బస్ ఎక్కితే మనకి తిరుపరన్కుండ్రంలో డ్రాప్ చేస్తారు. ఇది చాలా పెద్ద బస్ స్టాండ్ యాక్చువల్లీ. అండ్ అసలు కన్ఫ్యూజ్ అవ్వద్దు, 5C బస్ ఎక్కితే డైరెక్ట్ అక్కడ డ్రాప్ చేసేస్తారు. అండ్ ఇదే పాయింట్ మనకి తిరుపరన్కుండ్రంలో డ్రాప్ చేసే పాయింట్ బస్ స్టాండ్ అది. అండ్ ఇలా సేమ్ స్ట్రైట్గా వెళ్తే ఆ కొండకి ఆనుకొని గుడి ఉండిద్ది. బస్ డ్రాప్ చేసిన పాయింట్ నుంచి ఆ కొండ వరకు ఒక 500 meters ఉండిద్ది వాకబుల్ డిస్టెన్సే. అండ్ మీరు ఒకటి ఇక్కడ టెంపుల్స్లో తమిళనాడులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఎస్పెషల్లీ ఆ గోపురానికి అంటే ఆ త్రిశూలం పక్కా ఉండిద్ది ప్రతి ఒక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి. అండ్ ఆ రోజు న్యూ ఇయర్ కదా, ఫుల్ రష్ ఉండే. అసలు బయట కూడా పెద్ద పెద్ద లైన్స్ కట్టేసిండ్రు. అండ్ మీరు లోపల దీపం ముట్టియాలనుకుంటే మనకు అక్కడ మట్టి దీపాలు దొరుకుతాయి. ప్లస్ లోపల గుళ్ళో కూడా మనకి పిండి దీపాలు కూడా వాళ్ళు సేల్ చేస్తున్నారు. అండ్ మీకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఇక్కడ మధురైకి దగ్గరలోనే పళని అని ఇంకొక ప్లేస్ ఉంది. ఆ పళనిలో కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఉంది. అది ఇంకా చాలా పెద్ద టెంపుల్, ఫేమస్ టెంపుల్ కూడా. అది రోప్ వేలో ఉండిద్ది. అండ్ ఇంకా మేము దర్శనం చేసేసుకొని ఇంకా మళ్ళీ పెరియార్ బస్ స్టాండ్కి మేము రీచ్ అయిపోయాం. పెరియార్ బస్ స్టాండ్ జంక్షన్ ఇలా ఉండిద్ది, అపోజిటే పెద్ద చర్చ్ ఉండిద్ది. అండ్ ఆ రోజు న్యూ ఇయర్ కదా, సో ఇంకా అంతా డెకరేషన్ చేసేసిండ్రు. అండ్ నేను ఆ చర్చ్ కూడా వెళ్ళిన న్యూ ఇయర్ రోజు. ఇంకా మళ్ళీ రైల్వే స్టేషన్ వెళ్ళిపోయి మళ్ళీ తాంబరం రిటర్న్ అయిపోయా. అంతే, బాయ్.